వెళ్ళబుచ్చడవు. ఇది పద్ధతి అవుతుందా? ప్రతిపక్షాలను తిట్టడం కాదు కదా పరిపాలన అంటే. ప్రభుత్వంలో పాలకుడిగా ఉన్నటువంటి వాడు ప్రతిపక్షాలను తిడుతూ కాలం వెళ్ళబుచ్చడం కాదు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత. నువ్వు నీ 6 గ్యారెంటీల సంగతి చెప్పు, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడు. కానీ రేవంత్ రెడ్డి చేసిందేం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు 4000 పెన్షన్ వచ్చిందా? రాలేదు. అక్కజెల్లెలకు 2500 వచ్చిందా? రాలేదు. 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? రైతులకు 17,000 రైతు బంధు వచ్చిందా? ఏది రాలే. అందుకే దాని గురించి మాట్లాడడం చేతగాక హరీష్ రావు పొడుగున్నాడు, మా జగదీష్ రెడ్డి గారు పొట్టిగా ఉన్నారు. మేము పొడుగుంటేంది పొట్టిగుంటేంది, మేము మా పనితనంలో మేము పొడుగున్నాం. మా ప్రజలకు సేవ చేయడంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు అందుబాటులో ఉండడంలో పొడుగున్నాం తప్ప నీలాగా సంకుచిత మనస్తత్వమో కుంచిత మనస్తత్వం లేదు. మాది నీ మనసు పొట్టిగా ఉంది, నీ ఆలోచన పొట్టిగా ఉంది, నీ బుద్ధి పొట్టిగా ఉంది, నువ్వు పొట్టిగా ఉన్నావు. నువ్వేం మాట్లాడుతున్నావు? నల్గొండ నువ్వు ఏం చేసినావో చెప్పు. నీ 6 గ్యారెంటీలు అమలు చేసినవా లేదా చెప్పు చేతనైతే. దాని గురించి మాట్లాడు. బీఆర్ఎస్ని తిట్టుడు, కేసీఆర్ను తిట్టుడు, లేకపోతే హరీష్ రావుని తిట్టుడో కేటీఆర్ని తిట్టుడో. అంటే ఒక్కటి మాత్రం అర్థమవుతుంది, నువ్వు ఏ మీటింగ్ పోయినా ఏడికి పోయినా బీఆర్ఎస్ని తిట్టకుండా ఉంటలేవంటే నీకు ఎంత భయం ఉన్నట్టు. బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ నిద్ర కూడా కలవరిస్తున్నావు నువ్వు. కేసీఆర్ను నిద్ర కూడా కలవరిస్తున్నావు. మైకు పడితే కేసీఆర్ యాదికొత్తుడు, మైకు పడితే నీకు బీఆర్ఎస్ హరీష్ రావు యాదికొత్తుండు. అంటే ఏంటన్నట్టు బీఆర్ఎస్ చాలా బలంగా ఉన్నది అనే భయం నీకు పట్టుకున్నది. నువ్వే చెప్పకుండానే చెప్తున్నావు మళ్ళా బీఆర్ఎస్ అధికారంలో రాబోతుంది. ఎందుకు నువ్వు పొదిగాలేస్తే బీఆర్ఎస్ తిడుతున్నావు అంటే నువ్వు తప్పులు చేసినావు. ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఈ స్కాముల ప్రభుత్వం కాదు, మాకు మళ్ళా స్కీముల కేసీఆర్ రావాలి అని ప్రజలు అంటా ఉన్నారు. అందుకే నీకు భయం పట్టుకొని ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ ని తిట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. అంటే నీ తిట్లలోనే అర్థమైంది బీఆర్ఎస్ ఎంత బలమైన రాజకీయ శక్తి అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైతా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి నేను బీఆర్ఎస్ ను ఉప్పు పాత్ర వేసిన అంటుండు. మరి కాంగ్రెస్ ని ఏం చేసిండ్రు ప్రజలు? దేశంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలే నీ కాంగ్రెస్. తమిళనాడులో ఒక్క ఎంపీ గెలిచే పరిస్థితి లేదు. ఉత్తరప్రదేశ్ లో ఒక ఎంపీ గెలిచే పరిస్థితి లేదు. చాలా రాష్ట్రాల్లో ఒక ఎంపీ గెలవలు, ఒక ఎమ్మెల్యే గెలవని రాష్ట్రాలు ఉన్నాయి. ఇలా ఉప్పు పాత్ర వేసినా ఎవడు మాట్లాడతాడు? అహంకారం నెత్తికెక్కినోడు మాట్లాడతాడు, కళ్ళు నెత్తికెక్కినోడు మాట్లాడతాడు. ఎప్పుడైనా ఎవడో ఉప్పు పాత్ర వేయడు. ఎవరికైతే అధికారం మదం కళ్ళకు నెత్తికెక్కుతాయో, అధికార మదంతో ఎవడైతే మాట్లాడుతున్నాడో, అహంకారం ఎవరికైతే నెత్తికెక్కిందో ప్రజలు వాళ్లకు ఉప్పు పాత్ర వేస్తారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇవాళ నీకు అధికారం మదంతో మాట్లాడుతున్నావు, అహంకారంతో మాట్లాడుతున్నావు. తప్పకుండా ప్రజలు నీకు ఉప్పు పాత్ర వేస్తారు. జాగ్రత్త బిడ్డ, రోజు లెక్క పెట్టుకో అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఏందా చిల్లర మాటలేంటి నువ్వు ఇంకా మాట్లాడుతుండు? 2034లో కూడా మేమే గెలుస్తాం, 28 కూడా మేమే గెలుస్తాం. 2028 నుంచి 34 దాకా వీళ్ళే ఉంటారట. నీకు అంత ధైర్యం ఉంటే దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయి. అప్పటిదాకా ఇది ఇప్పుడే తెలుసుకుందాంపా. నువ్వు గెలుస్తానంత దమ్మునే నువ్వు పనిచేసినట్టు కదా. నిజంగానే నువ్వు పనిచేస్తే 2028 దాకా ఎందుకు? ఇప్పుడే రాజీనామా చేద్దాం పడి అందరం. అసెంబ్లీ రద్దు చేయి, ప్రజలకు హోదా ఇవ్వడేందో ప్రజలే తేల్చి చెప్తారు. ఇప్పుడు లేదు నువ్వు మా ఎమ్మెల్యేలను గుంజుకున్నావు కదా, 9 మందినో 10 మందినో. దమ్ము ఉంటే గాలితో రాజీనామా పెట్టి ఎవరు గెలుస్తారో ఇప్పుడు ప్రజలకు పోయి చూసుకుందాంపా. ఏదో ఒకటి తెలుసుకుందాంపా. ఊకే నువ్వన్నా నేనన్నా నువ్వు గెలుస్తా ఎందుకు? పోదాంపా ప్రజలకు ఇప్పుడు పోదాంపా. నీకంత నమ్మకం ఉంటే, నువ్వు అంత పనిచేసినోడు అయితే, నీకు ధైర్యం ఉంటే పాడు అసెంబ్లీ రద్దు చేసి అసెంబ్లీకి పోదాంపా. దానికి నీకు చేత కాదు. ఇలా ఎన్ని అబద్ధాలు మాట్లాడిందంటే నేను ఇందాక చూస్తా ఉంటే అసలు వెనకడే ఆయనకు శాపం ఉన్నట్టుంది. నిజాలు మాట్లాడితే నెత్తిబలి చనిపోతాడు అనేది ఉంటుండే చూడు వెనకడే సామెత. అట్లా రేవంత్ రెడ్డి అబద్ధాలు తప్ప జీవితంలో నిజాలు మాట్లాడు. ఇవాళ అంటున్న నల్గొండలో రైతు బంధు వేయడం ద్వారా రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. సిగ్గుండాలి మాట్లాడేందుకు.
నువ్వు రైతు బంధు వేసినావు అసలు? ఈ యాసంగిలో రైతు బంధు పడ్డది అసలు? మొన్న మా నల్గొండూరుకు, మా నర్మెటకు, మన సిద్దిపేటకు వచ్చి నువ్వు 45 రోజుల్లో రైతు బంధు వేస్తా అని చెప్పి 90 రోజులైనా రైతు బంధు అయ్యని దద్దమ్మ ముఖ్యమంత్రిని ఫెయిల్యూర్ సీఎం నువ్వు. ఈ రైతు బంధు ఎగబెట్టి ఇంకా సిగ్గు లేకుండా నేను వేసిన రైతు భరోసా రైతుల కళ్ళల్లో ఆనందం వెలుతురు చూస్తున్నట్టయినా రాయడన్న ఊర్లకు రా, గన్మెన్లు లేకుండా, పోలీసు వాళ్ళు లేకుండా. పోరాండ నువ్వు వచ్చిన నరమెట్టకే రా, ఆ ఊళ్ళో రుణమాఫీ ఎంతమందికి అయిందో, రైతు బంధుకు ఎంతమందికి కాలేదో, రైతుల కళ్ళల్లో ఆనందం ఉన్నదో దుఃఖం ఉన్నదో ఆ రైతుల మధ్యనే రచ్చబండ కాడ కూర్చొని మాట్లాడదాం రా రేవంత్ రెడ్డి. అరే నువ్వు 3 సార్లు రైతు బంధు ఎక్కొట్టావు నువ్వు. ఆనాడేమో ఈ సిపాయి ఏమంటుండే, కేసీఆర్ నువ్వు 2 సార్లు రైతు బంధు ఇస్తున్నావు, కొంతమంది రైతులు 3 పంటలు పండిస్తుండ్రు, 3 సార్లు రైతు బంధు వేయాలని మాట్లాడినా ఈ సిపాయి ఇప్పటికీ 3 రైతు బంధులు ఎక్కొట్టిండు. ఒక వానకాలం మొత్తానికే ఎక్కొట్టిండు. ఒక యాసంగి 3 ఎకరాలు వేసిండు, మొన్న యాసంగి 2 ఎకరాలు వేసిండు. మొత్తం లెక్క తీస్తే ఈ రేవంత్ రెడ్డి రైతు బంధు మీద పడ్డ బాకీ 29,000 కోట్ల రూపాయలు ఇలా రాష్ట్ర రైతులకు బాకీ పడ్డవు. 29,000 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టి ఇంకా సిగ్గు లేకుండా నల్లగొండలో నేను వేసిన రైతు భరోసాతో రైతు కళ్ళల్లో ఆనందమట. నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినోడు ఇంకా సిగ్గు లేకుండా నేనేందో రైతు బంధు వేసినా దానికి ఆనందం వచ్చింది అని మాట్లాడుతున్నాడు. మాట్లాడదామా? ఏడ మాట్లాడు? అసెంబ్లీలో మాట్లాడదామా? పెట్టు అసెంబ్లీలో. దమ్ముంటే చర్చ పెట్టు అసెంబ్లీలో. రైతు బంధు వేసినావా, ఎగ్గొట్టినవా, ఏ పంటకి ఎంత ఎగ్గొట్టినావో నేను చెప్పడానికి సిద్ధం ఉన్నా. రైతు బీమా ఎగ్గొట్టినావు, రైతు బంధు ఎగ్గొట్టినావు, రైతులకు ఎరువులు ఇచ్చే తెలివి లేదు, పంట కొనే చేతగాని దద్దమ్మవు, నువ్వు రైతుల కళ్ళల్లో ఆనందం చూసినా అని మాట్లాడతావు. వడ్లు అమ్ముకోవాలంటే ఒక్కొక్క రైతు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. మొన్న ఈయన ఎప్పుడు 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నా, నీ ముఖానికి నువ్వు 80 కొన్నావు. మేము 2020-21లోనే 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. నువ్వేందా 80 కొన్నాను పెద్ద సిపాయి లెక్క చెప్పుకుంటావు నీ ముఖానికి. నువ్వు కొన్నది 80. 2020-21లోనే 92 లక్షల మెట్రిక్ టన్నులు కొని రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపింది బీఆర్ఎస్ పార్టీ. నువ్వు ఆగంబట్టి తడిసిపోయి ఎండిపోయి ఎండకేండి వానకు తడిసి ఈ చెరలు బట్టి సంచులు లేక దాదాపు 40-50 రోజులు పడిగాపులు కాసి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టిన నువ్వు సిగ్గు లేకుండా ఇంకా రైతు బంద్ వేసినా వడ్లు కొన్నా అని మాట్లాడతావు. నీ ముఖానికి క్షమాపణ చెప్పాలి నువ్వు. రాష్ట్ర రైతాంగానికి రైతు బంధు ఎగబెట్టినందుకు, దేవుడి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయనందుకు, రైతు బీమా ఆపేసినందుకు, వడ్లు కొననందుకు, పంటల బీమా ఇయ్యనందుకు, వడగళ్ల వాన రాళ్లు పడి తుఫానుతో నష్టపోయిన రైతులకు ఇస్తానన్న 10,000 ఇయ్యనందుకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి. ఇంకా సిగ్గు లేకుండా రైతుల కళ్ళల్లో నేనేందో ఆనందం చూసినా అని మాట్లాడుతున్నాను నీ ముఖానికి. ఏ రైతును నేను అంటాడా? ఇవాళ ప్రతి రైతు కేసీఆర్ను తలుచుకుంటున్నాడు. అరే కేసీఆర్ ఉండగా యూరియాకు తిప్పలేదు, రైతు బంధుకు తిప్పలేదు, రైతు బీమాకు తిప్పలేదు, పంట అమ్ముకోవడానికి తిప్పలేదని ఇలా ప్రతి రైతు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తలుస్తా ఉన్నాడు. ఇంకా నువ్వు మాట్లాడతావు సిగ్గు లేకుండా. ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడండి. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 12 కిలోమీటర్లు మేము ఆ టన్నెలు తగ్గినాం. మీరు మూలగా వేసిపోతే గబ్బిలాలకు నిలయంగా మీరు మారిస్తే ఆ రోజు అడ్వాన్స్ ఇచ్చి పిలిచి 12 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ టన్నెలు తగ్గింది బీఆర్ఎస్. నువ్వు ఇప్పుడు 2 సంవత్సరాలు 7 నెలలు అయింది, 12 మీటర్లు తగ్గినావా? నువ్వు 8 మందిని పాపం అమాయక కార్మికుల్ని బలి చేసినావు. ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలిపోతే శవాలు కూడా బయటకు తీయని దద్దము నువ్వా మా గురించి ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడాలి? ఎస్ఎల్బీసీ మేము 12 కిలోమీటర్లు తవ్వినాం. ఎస్ఎల్బీసీని ఇరకబెట్టింది మీరు, తప్పుడు విధానంలో ప్రారంభించింది మీరు. అయినా కష్టపడి కింద పడి మీద పడి 12 కిలోమీటర్లు మేము తవ్వితే నువ్వు 12 మీటర్లు తవ్వలేదు. 8 మంది ప్రాణాలు బలి ఉన్నావు, శవాలు కూడా బయటకు తీయని చాతగాని దద్దమ్మ ప్రభుత్వం నీది. నువ్వు ఇంకా ఎస్ఎల్బీసీ అట బీఆర్ఎస్ ఏదో చేయలేదు, బీఆర్ఎస్ పాపం చేసిందట. పాపం నీది. ఆనాడు ఎస్ఎల్బీసీని ఇరికిచ్చింది మీరు. ఇవాళ ఎస్ఎల్బీసీ కుప్పగూలి
ఆగం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా సింగరేణి టెండర్ల గురించి మాట్లాడండి. నేను ఈ మధ్య మీరందరూ చూశారు, సింగరేణిలో కాంగ్రెస్ పాపాలను, కాంగ్రెస్ అవినీతిని రామగుండంలో, భూపాలపల్లిలో, కొత్తగూడెంలో కడిగి పారేసినాం. వీళ్ళ అవినీతిని బయట పెట్టినాం. ఇవాళ నల్లగొండలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, సింగరేణిలో టెండరే కాలేదట. కమాన్ అసెంబ్లీ పెట్టి నేను చూపిస్తా టెండర్ అయిందో లేదో. సింగరేణిలో సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టినాక నీ బామ్మర్దికి శోధా కన్స్ట్రక్షన్ కు సృజన్ రెడ్డికి టెండర్ దక్కిందా లేదా నేను రుజువు చేయడానికి రెడీగా ఉన్నా. టెండర్ కాలేదు ఎట్లంటూ సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టింది నిజం, నీ బామ్మర్ది కంపెనీకి టెండర్ ఇచ్చింది నిజం, శోధా కన్స్ట్రక్షన్ కు టెండర్ దక్కింది నిజం, సృజన్ రెడ్డి అనే వ్యక్తి నీ బామ్మర్ది అనేది కూడా అంతే నిజం. దమ్ముంటే ఎక్కడ మాట్లాడదాం. టెండరే కాలే, వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు అని తప్పించుకునేటువంటి ప్రయత్నం ఇవాళ నల్లగొండ మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు సృజన్ రెడ్డి గారిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇంకనట మూసి, అసలు ఆ మూసీకి తీసుకుపోయే నీళ్ళెక్కడి? నేను మూసీని బాగా చేస్తా, మూసీలో నీళ్లు పోస్తాడు. ఏవి నీళ్ళెక్కడి? కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నీళ్లు కాదా? మేము కట్టిన మల్లన్న సాగర్ నీళ్లు కాదా? ఎక్కడిది మూసి శుద్ధి చేస్తా, మూసీల అవి నీళ్ళెక్కడి? మల్లన్న సాగర్ నీళ్లే కదా హైదరాబాద్ తీసుకుపోతున్నది. ఎవరు కట్టింది? తాత కట్టిండా మల్లన్న సాగర్? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మేము కట్టిన కాళేశ్వరం నుంచే ఇలా మూసీకి నీళ్లు తీసుకుపోతున్నావు రేవంత్ రెడ్డి. ఈయన మా కాళేశ్వరం కూలిపోయింది అంటాడు మళ్ళీ సిగ్గు లేకుండా. కాళేశ్వరం నీళ్లే మూసీకి తీసుకుపోతావు, కాళేశ్వరం నీళ్లే హైదరాబాద్ మంచినీళ్లు తీసుకుపోతావు, కాళేశ్వరంతోనే బంగారం లాంటి పంట పంటది, కాళేశ్వరం కూలిందని మళ్ళీ అబద్ధాలు మాట్లాడతాడు. ఇప్పుడు సిద్దిపేటకి రా, ఏ ఊరు పోదాం? నంగనూరు పోదామా, చిన్నకోడూరు పోదామా, మా సిద్దిపేట రూరల్ పోదామా, దుబ్బాక పోదామా, గజ్వేల్ పోదామా, లేదు యాదగిరి గుట్టకు పోదామా, భువనగిరికి పోదామా, అలేరుకు పోదామా, మానకొండూరు పోదామా, హుస్నాబాద్ పోదామా, మెట్టుపల్లి పోదామా, జగిత్యాలకు పోదామా, ఎక్కడికి పోదాం? కాళేశ్వరంతో పంట పండిందా లేదా రైతుల్ని అడుగుదాం. అరే మొన్న యాసంగిలా సిద్దిపేటలో బంగారం లాంటి పంట పండింది కదా, ఒక్క గుంటనన్ను ఎండిందా సిద్దిపేటలో? గోదావరి నీళ్లతో ఈ సిద్దిపేట జిల్లాలో ఎప్పుడు పండనంత పంట పండిందంటే అది కాళేశ్వరం నీళ్లు కాదా? సిద్దిపేటలో ఏ ఇంటికన్నవో, ఏ గడపన్న తట్టు, ఏ రైతన్న గుండెను తట్టు అవి కాళేశ్వరం నీళ్ళని బల్ల గుర్తి మా రైతులు చెప్తారు. నువ్వు సిగ్గు లేకుండా కాళేశ్వరం కూలిందని అబద్ధాలు మాట్లాడతావు. కాళేశ్వరం నీళ్ళు మూసికి తీసుకుపోతావు, మళ్ళా మూసి నేనేందో చేస్తా. అసలు నల్లగొండ ఫ్లోరైడ్ ను రూపుమాపింది ఎవరు? 60 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశంలు కదా నల్లగొండను ఫ్లోరైడ్ పాలు చేసి నల్లగొండ బిడ్డలు అవికి వాళ్ళుగా కాళ్ళు వంకర్లు పోయి చేతులు వంకర్లు పోయి నల్లగొండ జీవితాల్ని ఆగం చేసిందే ఈ కాంగ్రెస్ తెలుగుదేశం. ఆనాడు కేసీఆర్ గారు నల్లగొండ ప్రజలకు 60 ఏళ్లలో ఎవరు చేయని విధంగా ఇంటింటికి కృష్ణా జలాలు అందించి స్వచ్ఛమైన మంచినీళ్లు తాగించి ఫ్లోరైడ్ రహిత జిల్లాగా నల్లగొండను తీర్చిదిద్దింది కేసీఆర్. ఈయనేందో మాట్లాడుతుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీలో నన్ను మెచ్చుకున్నాడు. ఒకసారి నేను మార్కెటింగ్ మంత్రిగా ఉంటే నా దగ్గరికి వచ్చి, అన్నానే మా కాంగ్రెస్ ఎన్నిసార్లు అడిగినా బత్తాయి మార్కెట్ పెట్టలే, నిమ్మకాయల మార్కెట్ పెట్టలే, హరీష్ అన్నా జరమ్మా నల్లగొండల బత్తాయి మార్కెట్ పెట్టు అన్నాడు. కేసీఆర్ గారి యొక్క ఆశీస్సులతో నల్లగొండలో ఆనాడు ఇరిగేషన్ భూమిని కేటాయించి సంవత్సరం లోపల బత్తాయి మార్కెట్ ను పెట్టిన, నకరేకల్లో నిమ్మకాయ మార్కెట్ పెడితే అసెంబ్లీలో లేచి మాట్లాడింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హరీష్ గారికి ధన్యవాదాలు. మా కాంగ్రెస్ చేయని పనిని ఇవాళ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం హరీష్ రావు గారు అడగంగానే బత్తాయి మార్కెట్ పెట్టిండు, నిమ్మకాయ మార్కెట్లు పెట్టిండు అని నిండు అసెంబ్లీలో మెచ్చుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ ఏం చేయలే బీఆర్ఎస్ అంటాడు. నల్లగొండ పట్టణంలో ఏ రోడ్డు నడుగు, నల్లగొండలో జరిగిన చెట్ల నడుగు, డివైడర్ నడుగు, నల్లగొండ ప్రజల నడుగు, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చెప్తాది. అరే 2 ఏళ్ల 8 నెలలు అవుతుంది, ఒక్క ఎకరానికి నల్లగొండ నీళ్ళు ఇచ్చిండ్రా? మేము ప్రారంభించిన ఒక్క లిఫ్ట్ పూర్తి చేసిండ్రా? మీరు ఏం చేసిండ్రు మీ ముఖానికి? ఇవాళ ఏదో బీఆర్ఎస్ మీద దుమ్ము వెళ్తాం, తిడతాం, బుర్ర వెళ్తాం అంటే ప్రజలు నీకంటే నాకంటే తెలివైన వాళ్ళు.
ఎవరు ఏం చేసిండ్రో అందరికీ తెలుసు. 200 పెన్షన్ 2000 ఇస్తా అంటే బరాబర్ కేసీఆర్ ఇచ్చి చూపిండు. నువ్వు 4000 ఇస్తా అని మొండి చేసి చూపినావు. నీ 6 గ్యారెంటీలో చెప్పి ప్రజల్ని అబద్ధం చెప్పి ఇలా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఈయన గారు ఇంకోటి ఏదో మాట్లాడుతుండు, త్యాగాల గురించి మాట్లాడుతుండు, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతుండు. నేను అంటున్నా, అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడొచ్చునా? అసలు నువ్వు దయ్యాలు వేదాలు వలిచినట్టు త్యాగాల గురించో తెలంగాణ పోరాటం గురించో తెలంగాణ ఉద్యమాల గురించి మాట్లాడితే, రేవంత్ రెడ్డి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కదా. నా త్యాగం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అరే మేము జైల్లో పడ్డాం, రైలు పట్టాల మీద 2 రోజులు కంకర రాళ్ల మీద పండుకున్నాం, జైల్లో పడ్డాం, లాఠీ దెబ్బలు తిన్నాం. మేము అరెస్ట్ కానీ పోలీస్ స్టేషనే లేదు, 300 కేసులున్నాయి నా మీద. ఈయన మాట్లాడుతున్న హరీష్ రావు అట ఏం త్యాగం చేసిండు? అరే నేను 2 సార్లు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి తెలంగాణ కోసం అసెంబ్లీలో గర్జించిన ఎందుకు తెలంగాణ కావాలో. మంత్రి పదవికి కేసీఆర్ ఆదేశంతో గడ్డి పోచలాగా మంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర మాది. జైళ్లలో పడ్డం, దెబ్బలు తిన్నాం, 100 కేసులు పెట్టినారు. అట్లాంటి త్యాగాలు మేము చేసినాం. నువ్వేంటి ఆంధ్ర బాబుల అడుగులకు మరుగులొత్తిన రేవంత్ రెడ్డి నువ్వా మాట్లాడేది? రాజీనామా చేయబోయా అంటే జిరాక్స్ కాగితం ఇచ్చి వెన్ను చూపి పారిపోయిన దత్తమ్మయ్య రేవంత్ రెడ్డి ఈయననా మాట్లాడేది? ఇలా ఈయన మాట్లాడుతుండు త్యాగాల గురించి, తెలంగాణ ఉద్యమం గురించి. అరే తుపాకీ ఎక్కుపెట్టినావు కదా, జై తెలంగాణని ఎవరు రాలేదని తుపాకీ పట్టుకొని కరీంనగర్ కు హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరిన ఈ తుపాకీ రాముడు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడతారట, త్యాగాల గురించి మాట్లాడతారట. నవ్వుకోరా ప్రజలు? నీ మొహానికి ఏదైనా జై తెలంగాణ అన్నవా? ఏదైనా పోరాటం చేసిన వాళ్ళు త్యాగాల గురించి నువ్వు మాట్లాడతావు. నువ్వు ఏమన్నావు ఒకనాడు? సోనియా గాంధీ బలిదేవత అన్నావు కదా రేవంత్ రెడ్డి. తెలంగాణలో 100 మంది యువకుల బలిదానాలకు సోనియా గాంధీ కారణం. తెలంగాణ ఆలస్యం చేయడం వల్ల, ఇచ్చిన తెలంగాణ వెనుకకు తీసుకోవడం వల్ల ఇవాళ పిల్లలు చనిపోయిండ్రు. సోనియా గాంధీ బలిదేవత అన్న రేవంత్ రెడ్డి నోరు ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వా మాట్లాడేది? ఎందుకు చనిపోయింది మా ఇశాంత్ రెడ్డి? ఎందుకు చనిపోయింది మా శ్రీకాంతాచారి? ఎందుకు చనిపోయింది మా యాదన్న? ఢిల్లీలో పోయి మా యాదన్న సోనియా గాంధీ ఇంటి ముందు చెట్టు కూరేసుకొని చనిపోయింది కదా. ఎందుకు ఇక్కడ చనిపోతే సోనియా గాంధీకి తెలుస్తలేదు, కాంగ్రెస్ పార్టీకి తెలుస్తలేదని ఢిల్లీకి పోయి చెట్టు కూరేసుకొని చనిపోయిండు. నీ కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిపించడానికి మా యాదన్న చనిపోయిండు, మా యాదిరెడ్డి చనిపోయిండు. ఆ యాదిరెడ్డి శవాన్ని తేవడానికి మేము ఢిల్లీకి పోతే మా మీద కేసులైనాయి. ఆ రోజు మేము కదా శవాన్ని తేవడానికి ఢిల్లీకి పోయినాం. నువ్వేమన్నావు ఆ రోజు? నువ్వు ఎక్కడ పన్నావు అంటున్నా. ఈ కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిపించడానికి యాదన్న లాంటి వాళ్ళు ఢిల్లీ పోయి ఢిల్లీలో ఏఐసిసి ఆఫీస్ ముందు చెట్టు కూరేసుకొని చనిపోతే ఆ శవాన్ని లేవడానికి ఈటల రాజేందర్ గారు, కేటీఆర్ గారు, వినోద్ గారు, నేను కదా ఢిల్లీకి పోయింది. ఇలా మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజు మా మీద కేసులేని ఢిల్లీలో పోలీస్ స్టేషన్ల చుట్టూ, ఢిల్లీ కోర్టుల చుట్టూ మేము తిరిగినాం కదా ఆ రోజు. నువ్వెక్కడున్నావు రేవంత్ రెడ్డి? ఉద్యమం గురించో త్యాగాల గురించి మాట్లాడే నైతికత నీకు ఉందా అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. సో ఇట్లాంటి రేవంత్ రెడ్డి రైతుల గురించో, తెలంగాణ ఉద్యమం గురించో, ఎస్ఎల్బిసి టనల్ గురించో, కాళేశ్వరం గురించో ఆయన మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ప్రజలు కింద ఏమనుకుంటున్నారు నిన్ను చూసానికి? కొంచెం ఒక సర్వే తెప్పించుకో, నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకో. నువ్వు మాట్లాడే మాటలు చూసి, నువ్వు చెప్పే మాటలు విని దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ తప్పితే పబ్లిక్ మీటింగ్ లో 45 రోజుల్లో రైతు బంధు ఇస్తా అని రైతుల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డిని చూసి నవ్వుకుంటున్నారు నిన్ను. నువ్వు మమ్మల్ని తిట్టడం ద్వారానో ప్రజల దృష్టి మరల్చలేవు. నీ ఎత్తు పొడుగులతో పని లేదు, బీఆర్ఎస్ ని తిట్టడంతో ప్రజలకు పని లేదు. ప్రజలకు కావాల్సింది 6 గ్యారెంటీలు, మా నిరుద్యోగులకు కావాల్సింది 2 లక్షల ఉద్యోగాలు, మా అవ్వ తాతలకు కావాల్సింది 4,000 పెన్షన్, మా రైతన్నలకు కావాల్సింది 15,000 రైతు బంధు, మా విద్యార్థులకు కావాల్సింది ఫీజు రియంబర్స్మెంట్. దాని మీద చర్చ పెట్టు, దాని మీద మాట్లాడు రేవంత్ రెడ్డి.
ఊకే బీఆర్ఎస్ తిట్టుకుంటూ పోతున్నావంటే నీ లాగులు నడుస్తున్నాయి. నీకు భయం పట్టుకున్నది ఇక నీ కుర్చీ కదులుతుందనే భయం పట్టుకొని నువ్వు ఇవాళ బీఆర్ఎస్ ను కలవరించకుండా బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఉండలేకపోతా ఉన్నావు. ఇది ఇవాళ ప్రజలకు అర్థమవుతా ఉంది. నువ్వు తిట్లే, మేము కూడా తిట్టగలుగుతాం, కానీ మేము విషయంతో మాట్లాడతాం. నీ మాటకు మాటగా సమాధానం చెప్తాం తప్ప నిన్ను వదిలిపెట్టాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, నువ్వు ఎన్ని రకాలుగా మమ్మల్ని నన్ను ఇబ్బంది పెట్టాలని చూసిన బిడ్డ, తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం, తెలంగాణ తెచ్చిన వాళ్ళం, ఈ తెలంగాణను కాపాడడం కోసం నిన్ను అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటాం. సో ఇది మిత్రులారా, మీకు అందరికీ తెలుసు తెలంగాణ గురించి నాకు మాట్లాడమంటే దీనిలో ఎవ్వరు తక్కువ చేసిన వాళ్ళు లేరు. ఇలా ఉద్యమం చేయని బిడ్డనే లేడు సిద్దిపేటలో. అసలు ఉద్యమం అంటే సిద్దిపేట. ఆ మొన్న ఎప్పుడో ఉద్యమకారుల లిస్ట్ అడుగుతుందని మన జేఏసీ చైర్మన్ పాపయ్య సార్ అన్నాడు నాతో. అంటే ఆ నిరాహార దీక్ష శిబిరం దగ్గర దీక్ష చేసిన వాళ్ళు, ఉద్యమం చేసిన వాళ్ళు ఒక 25,000 మంది ఉంటారు. 25,000 పేర్లు పంపి ఏం చెప్పింది ఇక అంతేనా? అహ్మద్ కితేలోకి పెట్టాడు 60,000. हमारे अहमद बोल रहे 60,000 60,000 మంది ఉద్యమం చేసిండు. సిద్దిపేటలో ఉండే ప్రతి బిడ్డ ఉద్యమకారుడే, ప్రతి ఇల్లు ఉద్యమ కేంద్రమే, ప్రతి ఇల్లు ఉద్యమ కేంద్రం, ప్రతి బిడ్డ ఉద్యమకారుడే. ఇంకా ఉద్యమకారుడు కానివాడు నువ్వు ఎవరిని గుర్తిస్తావు? 60,000 మంది తెలంగాణ కోసం దీక్ష చేసింది కదా మన సిద్దిపేటలో. పోరాటం చేయని వాళ్ళు, ధర్నాలు చేయని వాళ్ళు, ఉద్యమం చేయని ఇల్లు ఉన్నదా మన సిద్దిపేటలో? పోరాటం చేయని వ్యక్తి ఉన్నదా మన సిద్దిపేటలో? ఈ రకంగా మనది త్యాగాల చరిత్ర, పోరాటాల చరిత్ర మనది. సరే, ఏది ఏమైనా ఇదే స్ఫూర్తితో పోదాం. ఇకపోతే మన బిఎల్ఏల విషయానికి వద్దాం. ఇక సరే, రాజకీయం ఇంకెంత మాట్లాడినా ఉంటుంది. మన బిఎల్ఏల విషయానికి వద్దాం. ఏంటి ఎస్ఐఆర్ ఏంటి? ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటుకు నోటు దొంగ, అవునా కదా? సో ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? మన పార్టీ ఓట్లు, మనకు అనుకూలంగా ఉండే ఓట్లను ఎగరగొట్టి కుట్ర చేస్తాడు. అటు రెండు పార్టీ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓట్లు లేకుండా చేసే ప్రయత్నం, బీఆర్ఎస్ ఓట్లు కొల్లగొట్టే కుట్ర జరుగుతుంది. అందుకే మా బూత్ లెవెల్ ఏజెంట్లు జాగ్రత్తగా ఒక్కొక్క ఓటును కూడా ఎన్యూమరేట్ చేయించే బాధ్యత మీది. కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ అభిమానులు, ఉద్యమకారులు, మన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరి ఓటు నమోదు చేసే విధంగా మీరు గురుతరమైనటువంటి బాధ్యత పోషించాలి. ఇది చాలా ముఖ్యం. ఈ ఓటింగ్ అనేది బిఎల్ఏల రోల్ చాలా చాలా కీలకం. నాకు కళ్ళు చెవులు మీరే, బిఎల్ఏలే నా కళ్ళు చెవులు, మీరే భవిష్యత్తు. మీరు బాగా చేయండి, నేను మిమ్మల్ని భవిష్యత్తులో అన్ని రకాల గౌరవం కల్పిస్తా, మీకు అన్ని రకాలుగా మంచిగా చూసుకునే బాధ్యత నాది. ఒక వారం 10 రోజులు, పెద్ద గట్టిగా చేస్తే 10 రోజుల పని. అయితే ఇంటింటికి ఎన్యూమరేషన్ ఫామ్లు ఇచ్చారు. ఆ ఫామ్లు జాగ్రత్తగా నింపాలి. బూత్ లెవెల్ ఆఫీసర్ నింపుతారు, లేదంటే మీరు వాళ్ళకి సహాయం చేయండి. మీరు ఇప్పుడు ఫామ్ ఇచ్చారు, జిరాక్స్ తీసి ఒక 4 సార్లు మీరే నింపుకోండి. మీ ఇంట్లో 4 సార్లు నింపితే మీరు బయట ఎన్నైనా నింపరుస్తారు. మీరు ఒక్కసారి మీకు ఇచ్చిన ఫామ్ను జిరాక్స్ చేసి మీది నింపుకోండి. మీరు ఒక 4 సార్లు గట్టిగా నింపితే అందరికీ నింపడానికి మీకు సులువు అవుతుంది. ఆ ఇంటరాక్షన్ ఏమవుతుంది? ఓటర్స్ కొంతమంది ఏగిరంటే ఏం నింపుతాం వదిలిపోతారు, ఏమన్నా ఓటు ఏదైతే మళ్ళీ ఎండిపోయి ఊకే ఇది అంటారు. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఈ ఎస్ఐఆర్ అనేది పోయినసారి ఓటు ఉన్నా, ఇప్పుడు మళ్ళా ఫామ్ నింపకపోతే ఓటు ఉండదు, ఓటు రాదు. గతంలో ఓటున్నా, మొన్నటి ఎలక్షన్ల ఓటు వేసినా, ఇప్పుడు ఈ ఎన్యూమరేషన్ ఫామ్ నింపకపోతే మీ ఓటు పోతుంది. ఖచ్చితంగా ఈ ఫామ్ నింపాల్సిందే, నింపుతనే నీకు ఓటు ఉంటుంది. ఇది బాగా అర్థమయ్యేటట్టు చెప్పండి. ఫామ్ చినిగిపోయినా అదే ఫామ్ను అతకబెట్టి నింపాలి. తప్పు రాసిన వైట్నర్ పెట్టి మళ్ళీ దాని మీద రాయాలి తప్ప ఇంకో ఫామ్ అయితే ఇయ్యరు. అందువల్ల ఫామ్ జాగ్రత్తగా నింపాలి, ఫామ్ చినిగిపోకుండా చూడాలి. ఆ ఇచ్చిన ఫామ్ని నింపి సబ్మిట్ చేసే ప్రయత్నం చేయాలి. 2 ఫామ్లు ఇచ్చిండ్రు, ఒకటి నింపి వాళ్ళకి ఇవ్వాలి, ఒకటి మన దగ్గర పెట్టుకోవాలి. అది ఒక జాగ్రత్త తీసుకోండి. కొంతమంది సహకరిస్తారు, కొంతమంది సహకరించరు. సహకరించకపోతే వాళ్ళని కన్విన్స్ చేయండి. మన కాన్స్టిట్యున్సీ ఆఫీసర్ పేరు, ఫోన్ నెంబర్ ఇయరా. కొంతమంది సహకరించకపోతే వాళ్ళను
కన్విన్స్ చేయండి. ఇప్పుడు ఒక పిల్లవాడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. బెంగళూరులో ఉద్యోగం చేస్తే ఆ అబ్బాయి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ నాన్న లేదా అమ్మ ఆ అబ్బాయి పేరు వివరాలు రాసి కింద వాళ్ళ సంతకం పెట్టినా ఆ అబ్బాయి ఓటు ఇక్కడ నమోదైపోతుంది. అబ్బాయికి పెళ్ళయింది, కోడలుంది. కోడలు కూడా ఎక్కడో కరీంనగర్ అమ్మాయి, కానీ ఇప్పుడు బెంగళూరులో కొడుకు కోడలు ఉన్నారు. కోడలు ఓటు కూడా ఇక్కడే రాయించుకోవాలనుకుంటే వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ కొడుకుది కోడలు ఇక్కడనే నింపచ్చు, ఇక్కడనే వీళ్ళే సంతకం పెడితే వాళ్ళిద్దరి ఓటు కూడా ఇక్కడే నమోదైపోతుంది. ఒకళ్ళు దుబాయ్లో ఉంటారు, భర్త దుబాయ్లో ఉన్నాడు, భార్య ఇక్కడ ఉన్నది. వాళ్ళ తండ్రి ఉంటే తండ్రి తల్లి, లేదంటే భార్య కూడా నింపి నా భర్త దుబాయ్లో ఉన్నాడని చెప్పి ఆయన ఓటు కూడా రాసేస్తే ఇక్కడే నమోదు చేయడం జరుగుతుంది. చనిపోయిన ఓట్లు ఆటోమేటిక్ నింపము, అవి వెళ్ళిపోతాయి. అప్లికేషన్ ఫామ్ ఇయ్యం కనుక ఆ ఓటు ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. డబుల్ ఓట్లు ఊర్లో ఉన్నది ఇక్కడ ఉన్నది, వాళ్ళని అడగాలి ఊర్లు ఉంచుకుంటారా తప్పించుకుందాం అనుకో. ఊర్లో ఆల్రెడీ రాసేసింది ఇక్కడ పెట్టినా. అరే నిన్న మీరు ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కర్ణాటకలో ఏదో మీటింగ్ పెట్టిండ్రు. మీ కర్ణాటక మీటింగ్ లో మీరు ఏం మాట్లాడిండ్రు, ఆ మీటింగ్ లో ఉన్న మతలబ్ ఏందో చెప్పండి అని చెప్పి నేను గట్టిగా అడిగిన. మరి దానికి సమాధానం చెప్తలేడు, నన్ను తిడుతున్నాడు. నేను అన్నదేంటి, అరే కృష్ణా జలాల్లో మన హక్కులు కాపాడినావా, గోదావరిలో మన హక్కులు కాపాడినావా, నీకేమో సగం సగం తెలుసు. నువ్వు మొత్తం అధికారం అంతా కూడా కేంద్ర మంత్రి చేతిలో పెట్టినావు. నువ్వు తెలంగాణను ఏమన్నా ఆగం చేయకు. నువ్వు గుంపు మేస్త్రివో కాదో కానీ ముంపు మేస్త్రి మాత్రం కావద్దు రేవంత్ రెడ్డి. తెలంగాణ నీళ్ళ హక్కులను ముంచకయ్యా రేవంత్ రెడ్డి అని నేను నిన్న మాట్లాడినా. దానికి సమాధానం చెప్తలేడు. మళ్ళా ఇవాళన్నీ తిట్ల పురాణం అందుకున్నాడు నల్గొండల. నాకు తిట్టరాదా అయింది, తిట్టమంటే రేపు పొద్దుగా తిట్టా నేను కూడా. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షాలను తిట్టి కాలం వెళ్ళబుచ్చడం ఇది పద్ధతి అవుతుందా? ప్రతిపక్షాలను తిట్టడం కాదు కదా పరిపాలన అంటే. ప్రభుత్వంలో పాలకుడిగా ఉన్నటువంటి వాడు ప్రతిపక్షాలను తిడుతూ కాలం వెళ్ళబుచ్చడం కాదు, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత. నువ్వు నీ 6 గ్యారెంటీల సంగతి చెప్పు, ప్రజలకిచ్చిన హామీల గురించి మాట్లాడు. కానీ రేవంత్ రెడ్డి చేసిందేం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు 4,000 పెన్షన్ వచ్చిందా? రాలేదు. అక్క చెల్లెలకు 2,500 వచ్చిందా? రాలేదు. 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? రైతులకు 15,000 రైతు బంధు వచ్చిందా? ఏది రాలే. అందుకే దాని గురించి మాట్లాడడం చేతగాక హరీష్ రావు పొడుగున్నాడు, మా జగదీష్ రెడ్డి గారు